హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పిక్సెల్పిక్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వారం మన రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు. మజ్జిగ చారు అన్నది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్న మజ్జిగ చారుని ఇప్పుడు మీ అందరితోనే షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. అది ఎలా తయారు చేయాలన్నది ఇప్పుడు మనం చూద్దాము. దానికి కావలసినవి: 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 టమాటా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చిలు సన్నగా తరుక్కోవాలి. 1 ఇంచు అల్లం ముక్క సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిలు, వెల్లుల్లి రేఖలు దంచుకుని పెట్టుకోవాలి. అలాగే పెరుగు తీసుకోవాలి. పెరుగు ఇక్కడ 1/2 లీటర్ దాకా పెరుగు తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పల్చగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ ఎక్కువగా వేసుకోండి. కొంచెం చిక్కగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ తక్కువగా వేసుకోండి. కాకపోతే ఇది మీడియంగానే చాలా బాగుంటుంది. ఈ విధంగా సిద్ధం చేసుకున్న పెరుగుని పక్కన పెట్టుకోవాలి. అలాగే పొయ్యి ఆన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లోకి ఆవాలు, అలాగే జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లోకి కొద్దిగా కట్ చేసుకున్న అల్లం తరుగుని వేసుకోవాలి. అల్లం తరుగు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు బాగా చిటపట్లాడిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేవి ఇలాగా కొంచెం వెడల్పుగా కట్ చేసుకోవడం వల్ల మనకి పెరుగు చారులో చాలా టేస్టీగా ఉంటుంది. దీని తర్వాత పండిన టమాటా ముక్కలు 1. ఈ టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత టమాటాలు బాగా మెత్తబడేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. టమాటాలన్నీ బాగా మెత్తబడి ఉల్లిపాయలు కూడా బాగా మెత్తబడిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి అలాగే వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిని కాస్తంత చిరిమి వేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు. అలాగే పసుపు వేసిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ పోపుని పూర్తిగా చల్లారనిద్దాం. పోపు మొత్తం చల్లారిన తర్వాత దీంట్లోకి పెరుగును వేసుకుందాం. పోపు చల్లారిన తర్వాత మాత్రమే పెరుగును వేయండి, లేదంటే పెరుగు విరిగిపోతుంది, టేస్టీగా ఉండదు. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కనుక చాలకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అంతేనండి, మనకి చాలా సింపుల్గా పెరుగు చారు తయారైపోయింది. దీంట్లోకి కావాలనుకుంటే చిన్న క్యారెట్ ముక్కని తురుముకుని వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయడం లేదు, మీరు కావాలనుకుంటే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మాకు ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ప్లీజ్ లైక్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.